చెప్తున్నా. అంతే, నేనేదో సాధిస్తాను కాదు, మీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది. 9 నెలల క్రితం వరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పనిచేసిన నా డ్యూటీ ఏంది, ప్రభుత్వంలో మీ ఓనర్ ఏం చెప్తాడో అది చేస్తాను. నేను ఇలా ఫ్రీ అయినా 4 నెలల నుంచి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ మండలి ద్వారా సంక్షేమ పథకాలను ఇస్తుందో, గత 20 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. కార్మికులు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో కార్మికులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తున్నా, ఈ సంక్షేమ పథకాలు 20 సంవత్సరాల నుంచి పెంచుతలేరు అన్నా కానీ చాలా మంది కార్మికులు ఇంత సుఖ వాళ్ళకి అవగాహన వస్తలేదు. ఇది ఎవరి నిర్ణయం? ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కార్మికులని వాళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చేదాని మీద కానీ, వాళ్ళ పంచి చెడ్డలు బాగోగులను చూసేదాని మీద కానీ ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. ఇదే సంక్షేమ పథకాలు మనం 1991 సంవత్సరంలో మొదలుపెట్టింది. ఇవి గత 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి ఒకసారి పెంచిండ్రు. ఆ తర్వాత గత 2013లో సంక్షేమ పథకాలను పెంచాలని అప్పటి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటైనాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పెంచి ఇచ్చింది కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది కానీ మన సంక్షేమ పథకాలు పెంచినవి. పోనీ జరిగిపోయింది. కార్మిక సంఘాలు ఏదో అడిగినట్టున్నాయి, కొన్ని అడిగినా అడగకున్నా మనం ముఖ్యమంత్రులను ఒప్పించే బాధ్యత మన కార్మికుల పైన ఉన్నది. అది ఎట్లా అనేది మనం చేసే చేష్టల వల్ల, మనం చెప్పే విధానం వల్ల అది జరుగుతుంది తప్ప మనం ఎవరింటికాడ వాడు ఊకుండి నాకు పెంచు అంటే ఆడు నిద్రపోతాడు, మీరు నిద్రపోదు.